హార్ట్ సింబల్తో సూపర్గా ఉంది ఈ పార్క్ అయితే చూడడానికి. ఇంకా కేబుల్ కార్ చూడండి. ఫస్ట్ కేబుల్ కారు కొండల మధ్యలో అటుపక్క ఇటుపక్క చెట్లు ఫ్లవర్స్ మధ్యలో కేబుల్ కార్ వచ్చేదానికి మాత్రమే దారి. గుడ్లగూబలాగా చూస్తున్నాం ఏంటి, దానికి ఉదాహరణ ఇదేనేమో అనిపించింది నాకు. లొకేషన్ అయితే సూపర్ లొకేషన్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అద్దెశ్రీ కొరియా లాగ్స్. ఈరోజు మేమైతే సౌత్ కొరియాలో చాంగ్వాన్ సిటీలో ఉన్న జిన్హే టవర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జిన్హే టవర్, జిన్హే మ్యూజియం కూడా ఉంది. చూడ్డానికైతే చాలా బాగుందంట. వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు. కేబుల్ కార్లో వెళ్తున్నాము. పైకి వెళ్ళడానికి మామూలుగా నడిచి అయితే స్టెప్స్ అయితే 300 ఉన్నాయంట స్టెప్స్. ఇంకా పిల్లల్ని తీసుకొని ఆ స్టెప్స్ అయితే ఎక్కలేమనేసి ఇంకా మేమైతే కేబుల్ కార్లో వెళ్దాము అనుకున్నాము. ఇంతకుముందు కానీ మేమైతే సెకండ్ టైం ఎక్కడం కేబుల్ కారు. సౌల్లో ఉన్నప్పుడు ఒకసారి కేబుల్ కార్లో అయితే వెళ్ళాను. ఇంకా ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాను. అప్పుడైతే సౌల్ టవర్కి వెళ్ళాను కేబుల్ కార్లో. ఇప్పుడు జిన్హే టవర్కి చాంగ్వాన్ సిటీలో అయితే వెళ్తూ ఉన్నాము. ఇది చెర్రీ బ్లౌజమ్ అప్పుడైతే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఇదైతే గన ఇక్కడ మాకు తెలియదు. మేమైతే సేమ్ ప్లేస్కి ఇక్కడే దిగాము, కానీ అటు సైడ్ కనిపిస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్ళాము చెర్రీ బ్లౌజమ్ ఫెస్టివల్కి. కానీ మాకు ఇక్కడ ఉంది ఇది టవరు మ్యూజియం అనేది అయితే నాకు తెలియదు అప్పుడు. ఇంకా అక్కడి నుంచి నేను వీడియో తీసినప్పుడు అయితే కేబుల్ కార్ వెళ్తా ఉన్నింది, అది కూడా చూశాను. ఏదో వెళ్తా ఉంది కానీ ఆ చెట్ల మధ్యలో వెళ్ళడం వల్ల నాకు అక్కడ ఏం కనిపించలేదు, ఏం లేదులే అనుకున్నాను. కానీ మళ్ళీ మనం టూరిస్ట్ ప్లేస్లన్నీ గూగుల్లో అయితే సెర్చ్ చేసినప్పుడు ఇది కనిపించింది. మనం అక్కడికి వెళ్ళిన ప్లేసే కదా అని వచ్చి దిగి చూస్తే సేమ్ ప్లేస్లో అప్పుడు దిగాము, ఇప్పుడు సేమ్ ప్లేస్లో దిగాము. కానీ అటు సైడ్ మనం రోడ్ సైడ్ వెళ్ళాము, ఇప్పుడు ఇట్లా కొండపై కల్లా వచ్చాము, అంతే తేడా. ఇంకైతే అసలు చెర్రీ బ్లౌజమ్ అప్పుడైతే వాళ్ళ కింద ఫొటోస్ అన్నీ కూడా వేశారు. చెర్రీ బ్లౌజమ్ అప్పుడు సూపర్గా ఉండింది లొకేషన్ అనేసి. చెట్ల మధ్యలో ఫ్లవర్స్, ఇంకా కేబుల్ కార్ వెళ్తూ ఉంటే మధ్యలో మనం కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా కేబుల్ కార్లో అయితే వెళ్తూ ఉన్నాము మేము. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. అక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ అయితే డైరెక్ట్గా అక్కడ బస్ దిగి అట్లా స్ట్రైట్గా వెళ్ళాము. అక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్లే ఉన్నాయి అప్పుడంతా. అక్కడ సర్కిల్ మధ్యలో రౌండ్గా కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్లోనే జిన్హే ఫెస్టివల్కి అంతా డెకరేషన్ చేసినారు. నేను ఇంతకుముందు వీడియోలో చూపించిండేదంతా అప్పుడు అలా ఉండింది ఫెస్టివల్కి. ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. ఇక్కడ అప్పుడు ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడే ఉంది, మనం మళ్ళీ ఇక్కడికి వెళ్తామనేసి. ఇంకా మేమైతే కేబుల్ కార్లో కూర్చొని ఉన్నాము. మాకు కొరియా వాళ్ళు అయితే కానీ ఆ ప్లేస్ ఇచ్చారు, చిన్నపిల్లలు ఉన్నారు కూర్చోండి మీరు అనేసి. మా ఫ్రెండ్స్ మేము అంతా కలిసి వెళ్ళామన్నమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ మా ఊరే మా ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో కలిసి వెళ్ళడం అనేది. ఇంకా చాలా రోజులకి కలిసాము, ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఈ చాంగ్వాన్ సిటీకి మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి అనేది మాకు తెలీదు. ఇంకా మేము కూడా గూగుల్ మ్యాప్ ద్వారానే తెలుసుకొని వెళ్ళాలి అంతే. కానీ సౌల్లో అయితే అంతా చాలా రోజులు ఉన్నాం కాబట్టి మొత్తం తిరిగేసాము. ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది బాగా తెలుస్తుంది, అక్కడైతే తెలుసు. ఇంక ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము, ఇక్కడ కూడా కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలిస్తే అప్పుడు ఈజీగా వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం కేబుల్ కార్లో. పైకి వెళ్ళంగా ఈ ఇండ్లంతా బాగా చిన్న చిన్నగా అయిపోతున్నాయి చూడండి. చుట్టుపక్కల లొకేషను వర్షం పడేలాగా మబ్బులు చాలా బాగుంది, కలర్ఫుల్గా. లాస్ట్కి పైకి వెళ్ళేసరికి ఏం కనిపించకుండా ఇండ్లు అయితే కనిపించకుండా చెట్లు అయితే అడ్డం వచ్చేస్తున్నాయి. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. 300 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మేము స్టెప్స్ ఎక్కడం కష్టం అనేసి ఇంకా కేబుల్ కార్లోనే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా కేబుల్ కార్ దిగేస్తున్నాం చూడండి. ఇక్కడ జిన్హే టవర్ మరి అంత పెద్దదేం కాదు, చిన్నదే కాబట్టి ఒకే కేబుల్ కార్ ఉంది. ఆ కేబుల్ కార్లోనే పైకి వస్తుంది. అప్పుడు పైన ఉండే వాళ్ళంతా కిందికి వెళ్తారు. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పైకి రావాల్సిన వాళ్ళు దాంట్లోనే వస్తారు. అదే తిరుగుతూ ఉంటుంది అంతేగాని ఇంకా చాలా అయితే లేవు. అప్పుడు సౌల్లో అయితే చాలా కేబుల్ కార్స్ ఉండేవి అనమాట. సౌల్ అనేది క్యాపిటల్ సిటీ కాబట్టి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కేబుల్ కార్లు ఉండేవి. అది పెద్దది అనమాట సౌల్లో. ఇంకా సిటీ మొత్తం కనిపిస్తుంది, సౌల్ సిటీ మొత్తం అక్కడికి వెళ్తే. ఇదే జిన్హే టవరు. ఇది 6 ఫ్లోర్స్ ఉన్నాయి అంతే అనమాట. లోపల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అయితే జిన్హే మ్యూజియం ఉంది. అంటే ఇక్కడ జిన్హే చాంగ్వాన్ సిటీలో ఇప్పుడు ఈ సిటీ ఎలా ఉన్నింది, అప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూపించారనమాట. చాలా బాగుంది. ఇంకా ఇది ఎంట్రన్స్. ఇంకా అటు సైడు పింక్ కలర్లో ఉండేదంతా వచ్చేవాళ్ళు అది కాదు, వచ్చేదైనా పోయేదైనా అదే. మనము ఎక్కడ
స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా టవర్కి, లేదంటే మనం లిఫ్ట్లో వెళ్ళాలా అనే ఆప్షన్ అనమాట. మనం లిఫ్ట్లో వెళ్ళాలా అనుకుంటే పింక్ కలర్ రైట్ సైడ్ లైన్లో వెళ్ళాలి. లేదు స్టెప్స్ ఎక్కాలా అంటే మనము బ్లూ కలర్ లైన్లో వెళ్ళాలన్నమాట. దానికి కూడా అట్లా పెట్టినారు సిస్టము. చాలా బాగుంది. ఒకవేళ ఇప్పుడంటే రద్దీ తక్కువగా ఉన్నారు. అదే అప్పుడు చెప్పాను కదా, చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అట్లాంటి టైంలో అయితే ఎక్కువ రద్దీ ఉంటారు, క్యూలో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఈ క్యూ లైన్ అయితే పాటిస్తారంట. ఇంకా ఏదో వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ల స్టాచ్యూలు అయితే ఉన్నాయి ఇక్కడంతా. ఇదంతా బయట పక్కన ప్లేస్, ఓపెన్ ప్లేస్లు, ఇదంతా అడవి. ఇక్కడ మాత్రమే ఉంది. ఇంక ఇక్కడ చూస్తే మొత్తం అడవే ఉంది. అటు సైడ్ ఏదో పార్కులు కూడా ఉన్నాయి, గుడ్లగూబ పార్కు, అవన్నీ చాలా రకరకాల పార్కులు ఉన్నాయి. అవి చూద్దాము, టైం ఉందా లేదా అనేది చూపిస్తాను మీకు. ఇంకా ఇది జిన్హే మ్యూజియం. ఫస్ట్లో మా పాప ఇంకా మ్యూజియం పైన ఎక్కి కూర్చుంటా నేను అనేసి ఎక్కి అయితే కూర్చునింది. చాంగ్వాన్ సిటీలో జిన్హే మ్యూజియము. ఇంక ఇప్పుడు మ్యూజియం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొరియాలో అయితే రాశారు, ఏదేదో రాశారు. ఇంకా మా గైడ్ వచ్చాడు, మాకు ఇంకా గైడ్ చేస్తా అన్నాడు అనమాట. ఇది ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని. ఈయనే మా పెద్ద గైడ్ అనమాట. ఫస్ట్ మాకు మెయిన్ గైడ్ ఈయన కొరియాకి. మాకు మాత్రము అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది ఇట్లా, ఇది ఇట్లా అని తిప్పి తిప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటాడు. ఇంకా దర్శితే ట్రాన్స్లేటరు, గైడ్ అన్నీ మాకు ఇంకా కొరియాలో ఆయన బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి అందరితోన. ఇప్పుడు అలా ఉండేదంట చాంగ్వాన్ సిటీ. ఇప్పుడు అలా తర్వాత అట్లా ఒక 3 స్టేజెస్వి ఫొటోస్ అయితే పెట్టారు. ముందు ఎంత ఉంది, తర్వాత ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేసి చెప్పారు, పెట్టేశారు. ఇవన్నీ కూడా చూడండి, వైర్ లైన్స్, కంపెనీస్ అవి ఏవేవి ఉండేటివి కూడా అవన్నీ పెట్టారు. మనకు అవి కొరియాలో మనం చదవలేదు అవంతా కూడా. ఇంక ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది ఫోటోకి. ఇంకా చూడ అంతా చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్సే. ఎందుకంటే ఇక్కడ మొత్తం అడవి చుట్టూ ఉండేది చెర్రీ బ్లాసమ్ చెట్లే ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్ ఇవి. ఫోటో థీమ్కి అయితే ఇక చెర్రీ ఫ్లవర్స్ కలర్గా పెట్టేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఫొటోస్ అయితే కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. అక్కడ ఉన్న వాచ్మ్యానే వచ్చి ఇంకా మాకు అక్కడ కూర్చోన్న మేనేజర్, వాచ్మ్యాన్ ఆయన అయితే ఇంకా మాకు ఫొటోస్ తీస్తారు. గ్రూప్ ఫొటోస్ అయితే ఇంకా మా అందరికీ అయితే గ్రూప్ ఫోటో తీశారు. ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవారు, అవన్నీ వస్తువులు కూడా చూడండి, యుద్ధాలకి ఏవేవి వాడేవారు అన్నీ కూడా పెట్టేశారు. ఇంకా మేమైతే ఇంకా అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి అనేసి ఒకరు అమ్మ కూతురు ఎక్కువ బిల్డప్ చేస్తారనుకుంటుంటారు మీరేమన్నా. ఇంకా ఫస్ట్ మేమైతే కూర్చొని ఫోటోలు అయితే తీసుకునేసినాము. ఇంకా ఇది మొత్తము జిన్హే టవరు. ఇక్కడ పైన ఏదే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏరియా మొత్తము, చాంగ్వాన్ ఏరియా మొత్తం అంతా ఇక్కడ పెట్టేశారనమాట. ఇలా ఉంటుంది చాంగ్వాన్ ఏరియా. ఎక్కువ పెద్ద సౌల్లో ఉన్నట్టు అట్లా బిల్డింగ్స్ అయితే ఎక్కువ ఉండవు, చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడ ఏరియాలో అయితే కన్నా కొంచెం బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ మేము మా ఇల్లు ఉండే ఏరియాలో అయితే అసలు పెద్ద బిల్డింగ్స్ అనేది ఏం లేవు. ఇక్కడ చూడండి, మనం బటన్ నొక్కితే ఇక్కడ ఉండే బటన్స్లో బటన్ నొక్కితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లైట్ మలుగుతుంది. దాని పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా దర్శితే ఆపరేట్ చేస్తా అన్నాడు. ఆయనే ఫస్ట్ చూసిన దాన్ని చూడండి అనేసి. ఇదంతా ఇంకా సముద్రము, వాటర్ ఉండేది కూడా అది కలర్ అయితే బ్లూ కలర్లో పెట్టేశారు. ఇంకా పైకి అయితే వెళ్ళాం. మేము ఇప్పుడు 2nd ఫ్లోర్లో ఉన్నాము, ఇంకా పైకి వెళ్ళాలి. ఈ 2nd ఫ్లోర్లో నుంచి వ్యూ చూడండి, చుట్టుపక్కల చాలా బాగుంది వ్యూ అయితే కన. చిన్న ఇండ్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ కొరియాలో ఎక్కువ కొండలే ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. మనము చూసే కిలోమీటర్స్ తక్కువే ఉంటుంది. ఏ ఏరియాకైనా వెళ్ళాలి, మనం ఎక్కడైనా చూడడానికి వెళ్ళాలంటే కిలోమీటర్స్ తక్కువే ఉంటుంది. కానీ మన జర్నీ అయితే కనుక చాలా లాంగ్ ఉంటుంది. ఎందుకంటే అదే కొండలు గుట్టలు ఉండడం వల్ల అక్కడే ఉంటుంది, తిరుక్కొని రావాల్సి వస్తుంది. కొన్ని చోట అయితే టర్నల్స్ ఉంటాయి, ఆ టర్నల్స్లో వెళ్తే కొంచెం తగ్గుతుంది. టర్నల్స్ లేని చోట్ల అయితే ఎక్కువ లాంగ్ అనిపిస్తుంది. అక్కడే ఉంటుంది కానీ లాంగ్ అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ, సూపర్గా ఉంది అసలు. చెట్లు మధ్యలో ఆ పక్క సముద్రము చూడండి, చిన్న ఇండ్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడే అండి కొంచెం డిఫరెంట్గా అన్నా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఇండ్లు, బిల్డింగ్స్ అయితే కానీ అపార్ట్మెంట్ లాగా ఉన్నాయి. కానీ మేముండే ఏరియాలో నేను మీకు చూపిస్తాను. మేముండే ఏరియా మొత్తం ఒకసారి ఎప్పుడైనా. మొత్తము గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు అంతవరకే ఎనఫ్, అంతే. మొత్తం ఇండ్లన్నీ అట్లనే ఉంటాయి. ఒకే మోడల్ లాగా ఒకేలాగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కరు. ఇక్కడ మేముండే మొత్తము అంతా హౌస్లే ఉన్నాయి, ఇంకా ఏం లేవు, షాపులు కానీ అట్లా ఏం లేవు. కాబట్టి చాలా డీసెంట్గా ఉంటుంది ఏరియా కూడా,
చాలా పీస్ఫుల్గా మాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడుండే ఇల్లు అయితే కనుక. చూడండి బిల్డింగ్లో ఆ రౌండ్గా కనిపిస్తున్న ఆ సర్కిల్ దగ్గరికే మేము ఇంతకుముందు వచ్చి ఆ పక్క చుట్టుపక్కల ఒక 4 కిలోమీటర్స్ వరకు మొత్తం ఇక్కడ నుంచి అటు సైడ్ రైట్ సైడ్ 4 కిలోమీటర్స్ వరకు అయితే ఫెస్టివల్కి అంతా తిరిగేసాము. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్లో ప్రతి ఒక్క వీధి సందులోనైతే ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. ఇప్పుడు చూడండి అప్పుడు ఎలా ఉండింది, ఫ్లవర్స్తో సూపర్గా ఉండింది. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. మేము అప్పుడు వచ్చి మాకు ఇక్కడ తెలియక అప్పుడు వచ్చి నింటే కదా ఇప్పుడే పైనుంచి చూస్తా అంటే భలే ఉండేదన్నమాట. అదే చెప్పుకుంటాను అప్పుడు మిస్ అయినాము మాకు తెలీదు అనేసి. ఇంకా ఇక్కడ చూడండి అప్పుడు ఎలా ఉండింది ఇక్కడి నుంచి ఈ ఏరియా అక్కడ మేము చూపించా కదా ఫెస్టివల్ జరిగిండే ఏరియా అప్పుడు ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా మారింది అనేసి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నంబర్లు వేసి పెట్టేశారు కదా, ఆ సేమ్ నంబర్ ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఆ నంబర్లు ఆడవేశారు చూడండి. అంతగా డెవలప్ చేశారు, మరి అంత ఎక్కువ ఏం డెవలప్ చేయలేదు, కొంచెం కొంచెం డెవలప్ చేశారు అంతే. మధ్యలో ఇంతకుముందు అలా ఉన్నింది అనేసి పైన వేశారు చూడండి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా గైడ్ అయితే వచ్చేసాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఇట్లా ఇట్లా ఉంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దర్శిత్కి ఏదైనా ఒక విషయం తెలిసిందంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ స్కిల్స్ అయితే బాగున్నాయి. బయట వాళ్ళతో ఎవరితోనో మాట్లాడడం కానీ, ధైర్యంగా కొరియా వాళ్ళు ఏమైనా మాట్లాడడం కానీ చాలా బాగా మాట్లాడతాడు. ఆ విషయంలో అయితే ప్రాబ్లమే ఉండదు. ఇంకా మా పాప ఎలా అనేది ఇంకా ఆమె కొన్ని రోజులు పోతే పెద్ద అయితే అప్పుడు తెలుస్తుంది ఆమె పరిస్థితి ఎట్లా అనేసి. ఇంక ఇక్కడైతే అయిపోయింది. ఇంకా మేము దిగేసి కిందికి అయితే వెళ్ళాం. చెప్పాను కదా అటు సైడ్ ఏదో పార్క్ లాగా ఉందని. ఇంకెవ్వరు రాలేదు, అందరూ ఆడే ఉన్నారు. మాకు కాళ్ళ నొప్పులు, మేము రాలేమనేసి సరే నేను ఫాస్ట్గా పరిగెత్తపోయి తీసుకువచ్చేస్తాను వీడియో అనేసి అయితే నేను ఇక్కడ వచ్చాను. పార్క్ లాగా ఉంది, పిల్లలంతా ఆడుకుంటున్నారు, బాగానే ఉంది. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే గన. ఇంకా ఇట్లా నేను కూర్చొని కొంతసేపు ఊగేసి ఉయ్యాల చాలా బాగుందని. ఇంక ఇక్కడైతే హార్ట్ సింబల్ ఉంది, కిందికి దిగిపోయి అదే నేను చెప్పాను కదా ఓల్ గుడ్లగూబ పార్క్ ఉందనేసి ఇక్కడ పోవాల. ఈ హార్ట్ సింబల్లోనే స్టెప్స్ దిగుతా కిందికి పోతే అది ఆ పార్క్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ వెళ్తున్నాను. అయ్యో పాపం వాళ్ళు ఎవరో లవర్స్ ఇద్దరు ఉన్నారు అక్కడ, నేను పోయే అందరికీ వాళ్ళకి డిస్టర్బ్ అయింది. ఇంకా వాళ్ళు దిగుతూ ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడి నుంచి చూస్తా అంటే, సూపర్గా ఉంది కదా. ఇవి గూగుల్ మ్యాప్లో అయితే ఇంకా అట్రాక్షన్గా కనిపించాయి. ఇంకా ఫ్లవర్స్ ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నాయి కాబట్టి ఫ్లవర్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా ఇట్లా హార్ట్ సింబల్లో నుంచి దిగేసామంటే రోడ్డు ఉంది, రోడ్డుకి అటు సైడు పెద్దది ఓలుదాడు కనిపిస్తున్నాయి కదా ఐస్, అది గుడ్లగోబలో నుంచి నీ కళ్ళు గుడ్లగోబ కళ్ళలాగా చూస్తున్నావే అంటారు కదా, అది దానికి మాత్రము కళ్ళు పెద్దగా ఉంటాయని అట్లా అంటారు. చూడండి సేమ్ అలానే పెట్టారు. దీంట్లో నుంచి మనము ఆ కంట్లో నుంచి ఐస్లో నుంచి వెళ్ళి చూస్తే గన మొత్తం ఆ పార్క్ మొత్తం కనిపిస్తుంది. కింద ఉండే పార్కు పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. వా చూడండి పిల్లలంతా ఆడుకుంటున్నారు ఆ పక్క. దర్శిత్ని మా పాపని తీసుకొచ్చింటే ఇంకా బాగా ఆనందంగా ఆడుకునే వాళ్ళు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడైతే వేసేస్తారు చూడండి మామూలుగానే ఒకటి కళ్ళు చాలా బాగా షేప్ చేసి అయితే వేశారు. ఇది ఎంట్రన్స్ ఆ పార్క్కి. అక్కడ కనిపిస్తుంది చూడు గుడ్లగూబలాగా చూస్తూ ఉంది కదా, అది అన్నమాట. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ఓళ్ళు అయితే పెట్టేశారు. ఆ పక్క 3 ఈ పక్క 3 ఉన్నాయి. ఒకటి పడుకొని ఉంది. సేమ్ మొత్తం పార్క్ అంతా గుడ్లగూబలే ఉన్నాయి. ఈ పార్క్ పేరే గుడ్లగూబల పార్క్ అన్నమాట, తెలుగులో, అచ్చమైన తెలుగులో. ఆ పిల్లలు ఏకంగా ఆ బొమ్మ పైన ఎక్కి కూర్చోన్నారు చూడండి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ దానిపైన ఎక్కి ఆడుకుంటున్నారు. ఫ్లవర్స్ కూడా కలర్గా ఉన్నాయి. అవి పింక్ కలరు, వైట్ కలరు అవి కూడా ఉన్నాయి. పిల్లలు వచ్చినంటే బాగా ఆడుకునే వాళ్ళే అనిపించింది. టోపీ కూడా వేసినారు చూడండి ఈ పక్క ఈ బొమ్మకి. అబ్బా టోపీ భలే పెట్టేశారు, పోలీస్ టోపీ పెట్టినారు. అంటే అది అంతా సెక్యూరిటీ అనమాట. అది అన్నిటికీ పార్కులో అంతా ఏమేమి జరుగుతుంది అని సీసీ కెమెరాలాగా సెక్యూరిటీ పెట్టేశారు. ప్రతి ఒక్క చోట కొరియాలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఎక్కడ లేదు అనేది ఏం లేదు కానీ అన్ని చోట్ల ఉంటాయి. ఇంకా నేను ఫాస్ట్గా టైం వాళ్ళు 5 మినిట్సే నాకు టైం ఇచ్చే, 5 మినిట్స్లో తిరుక్కొని వచ్చేయాలనేసి నేనైతే ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను. ఇంకా కేబుల్ కార్ అయితే మళ్ళీ పైకి ఇప్పుడు వస్తుంది, ఇంకా దిగేయాలి కిందికి మేము అనేసి. దర్శిత్ అడు కొరియా వాళ్ళ అంకుల్ ఎవరో మాట్లాడిస్తా అంటే ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఓ కొరియా ఇంత బాగా మాట్లాడుతున్నావా అని అంకుల్ అయితే మాట్లాడిస్తున్నారు. కేబుల్ కార్ వస్తుంది చూడండి, దాంట్లో జనాలు అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళు దిగేసిన తర్వాత
మేమైతే ఇంకా కేబుల్ కార్లో ఎక్కేసి కిందికి వెళ్తాము. ఈ కేబుల్ కార్లో కూడా ఎక్కువ జనాలు అయితే పట్టరు, చిన్న చిన్నగానే ఉంటుంది, మరీ ఎక్కువ ఏం లేదు. కూర్చోవడానికి ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అలా కూర్చోవచ్చు, మిగతా వాళ్ళంతా స్టాండింగే ఉంటుంది. ఎక్కువ ఏమంత దూరం లేదు, ఒక 5 మినిట్స్ కిందికి వెళ్ళడానికి అంతే కదా. స్టెప్స్ అయితే 300. ఇది నేను చెప్పాను కదా, ఈ జిన్హే టవర్ అయితే గన 107 మీటర్ల ఎత్తులో అయితే గన ఉంది ఈ జిన్హే టవరు. మరి ఎక్కువ ఎత్తు అయితే ఏం లేదనిపించింది నాకు, కొంచెం తక్కువగానే ఉంది. కేబుల్ కార్లోకి వచ్చేసాము, ఎందుకంటే ఫాస్ట్గా ఇంకా టైం చాలా లేదు, ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళాలి అనేసి ఇంకా వేరే ప్లేస్ ఇంకొక ప్లేస్ చూద్దాము అనేసి అయితే ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. లేదంటే నిదానంగా అంటే వాళ్ళు కూడా అంతా అవన్నీ చూసింటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఫ్రీగా టైం తీసుకొని నిదానంగా అంతా చూస్తే మనసుకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, బాగా ఉంటుంది. అట్లా కాకుండా ఒకే రోజులో 3 ప్లేసులు 4 ప్లేసులు చూడాలని హడావిడిగా వెళ్తే కన్నా అసలు ఏ ఒక్క ప్లేసు సమంగా అంతా మొత్తం చూడము, సాటిస్ఫాక్షన్ అస్సలు అనిపించదు. నాకైతే అలానే అనిపించింది. ఫాస్ట్గా పరిగెత్తడమే అయిపోయింది ఆ రోజు మొత్తం. ఒక 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము అంతే. ఇంకా నిదానంగా ఎప్పుడైనా కానీ మనము ఒక్క ప్లేస్ చూసినా కానీ సాటిస్ఫాక్షన్గా చూడాలా అనిపించింది నాకైతే గన. మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నిందనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తేగలుగుతాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.